నువ్వు మూసుకోవే ఫస్ట్. నీ పని నువ్వు చెయ్యకపోతేనే కదా నేను అడుగుతున్నాను. ఊరికే నేనేం నీ గురించి చెప్పలేదు రీతు. ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండు అంటూ ఆయేషా వాయిస్ రైజ్ చేస్తూనే ఉంది. రీతు కూడా చాలా వరకు అరిచింది. కానీ ఆయేషా వాయిస్ ముందు తేలిపోయింది. నువ్వు కూడా ఉండు అని రీతు అంటే, నువ్వు ఉండవే ఫస్ట్, నువ్వు ఉండు, నువ్వు ఊరుకోవే, నువ్వు ఊరుకో, ఏ పని చేయవు, అడిగితే నన్నే అంటావు అంటూ ఆయేషా వెక్కిరించింది. దీంతో ఏంటది, మాటలు సరిగా మాట్లాడు అంటూ రీతు మళ్ళీ వాదించింది. ఇంతలో ఆయేషా ఆయేషా అంటూ కళ్యాణ్ పిలిచాడు. ఏంటి, నాతో వద్దు కళ్యాణ్, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అక్కడ ఆపలేకుండా అని కళ్యాణ్ పై సీరియస్ అయింది ఆయేషా. నేను అక్కడ ఆపాను, సౌండ్ అక్కడ ఆగాక నువ్వు మళ్ళీ అరుస్తున్నావు అని కళ్యాణ్ అన్నాడు. అక్కడ అరిచేదాన్ని బట్టి నా రియాక్షన్ వస్తుంది కళ్యాణ్ అంటూ ఆయేషా సూటిగా చెప్పింది. మాధురి వర్సెస్ రీతు. ఇంతలో అయినా కెప్టెన్ ఆ గిన్నె మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది అంటూ మాధురి మాట్లాడింది. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉందా? నైట్ పెట్టారు తెలుసుకోండి. మీకు అసలు తెలియకుండా వచ్చి మధ్యలో మాట్లాడకండి. అర్ధరాత్రి తీసిన పిండది అంటూ మాధురిపై ఫైర్ అయింది రీతు. దీంతో సుమన్ గారు ఇది ఇక్కడే ఉందా బయట ఉందా అని మాధురి అడిగింది. లేదు బయటే ఉంది అని సుమన్ చెప్పాడు. వెంటనే పిన్నె గిన్ని నేను ఎలా కడుగుతాను, సింక్ లో వేశారా అంటూ రీతు పాయింట్ మార్చింది. దీంతో మరి ఇప్పటి వరకు ఫ్రిడ్జ్ లో ఉందన్నావు, ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావు అని మాధురి క్వశ్చన్ చేసింది. మీరు ఏది పడితే అది మాట్లాడకండి అంటూ రీతు అరిచింది. ఏంటి నీకు ఒక స్టాండ్ లేదా అంటూ మాధురి ఫైర్ అయింది. ఏంటి స్టాండ్, ఏం తెలియకుండా మధ్యలో దూరిపోకండి అంటూ రీతు కూడా అరిచింది. ఏ ఆపవే ఓవర్ యాక్షన్. ఇక పక్కకెళ్ళి మళ్ళీ కళ్యాణ్ దివ్యలతో ఏదో గొనిగింది రీతు. దీంతో కిచెన్ లో గిన్నెలు తోముతూ అద్దంలో నుంచి చూస్తూ రీతు ఆపేస్తావా ఇంకా అని ఆయేషా సీరియస్ అయింది. నువ్వెవరు ఆపేయమనడానికి అని రీతు అనగానే అయిపోయింది ఆ టాపిక్ అని ఆయేషా చెప్పింది. అది చెప్పడానికి నువ్వెవరు అని రీతు అడిగితే అది నాట్ టాపిక్, నేనే చెప్తాను. ఏ ఆపవే ఓవర్ యాక్షన్, మాటలు ఆపే ఫస్ట్ అంటూ ఆయేషా ఫైర్ అయింది. రీతు ఏమో నువ్వే ఆపు అంటూ అరిచింది. నువ్వు ఆపేరా, ఎక్కువ మాట్లాడింది నువ్వు అని గిన్నెలు తోమేసి పక్కనే ఉన్న సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళింది ఆయేషా. వామ్మో గట్టి నోరే అని ఆయేషాతో అన్నాడు సుమన్. మరి గొంతు అమ్మా నాన్నది తగ్గదు అంటూ కన్ను కొట్టింది ఆయేషా. ఇలా అటు రీతు ఇటు కళ్యాణ్ ఇద్దరిని మామూలుగా వాయించలేదు.